సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు జరిగిన అవమానంపై దేవాదాయ శాఖ కమిషనర్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. వంశీకృష్ణ దళితుడనే దేవాదాయ శాఖ అధికారులు అవమానించారని ఆరోపించారు. శనివారం సెక్రటేరియట్లో సీఎస్ను కలిసి ఎంపీ వంశీకృష్ణ ప్రోటోకాల్ విషయాన్ని వివరించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బక్కి వెంకటయ్య మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దేవాదాయ కమిషనర్పై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పుష్కరాల ఫ్లెక్సీలో ఎంపీ ఫోటో లేకపోవడం, కరపత్రంలో పేరు రాయకపోవడం చాలా బాధాకరమన్నారు. దీనిపై దళిత సంఘాలన్నీ ఉద్యమం చేస్తామని చెప్పడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సీఎస్ను కలిసినట్లు తెలిపారు. ఏడాది నుండి ఆయన పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల శిలాఫలకాలపై పేరు పెట్టకుండా, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకుండా కలెక్టర్, జిల్లా యంత్రాంగం అవమానపరుస్తోందన్నారు. కాగా అంతకుముందు సరస్వతి పుష్కరాల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా అవమానించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ శనివారం హైదరాబాదులో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు.